తమిళనాట అదే సందిగ్ధత కొనసాగుతోంది. మళ్లీ విజయ్కు నిరాశ ఎదురైంది. బల నిరూపణ తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవాలని గవర్నర్ తేల్చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి లోక్ భవన్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్షణక్షణానికి రాజకీయ పరిణామాలు తమిళనాడులో మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వ్యతిరేకం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అందకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పొచ్చు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ విజయ్ పార్టీకి 108 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. స్పష్టమైనటువంటి మెజార్టీ చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆ మేరకు ఒక లేఖను కూడా లోక్ భవన్ విడుదల చేసింది. కేవలం అతిపెద్ద పార్టీగా ఉన్నంత మాత్రాన అవకాశం ఇవ్వలేము, సంఖ్యాబలం నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ చదరంగంలా మారినటువంటి రాజకీయాల్లో ప్రధాన పార్టీలు ఒకదానికి మించి ఒకటి ఎత్తుగడలు వేస్తున్నాయి. విజయ్ ఇప్పటికే కాంగ్రెస్ కి చెందినటువంటి 5 ఎమ్మెల్యేల మద్దతు కూడా కట్టారు. ఇప్పుడు వీసీకే విడుదల చిత్తాకి 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా వామపక్షాలకు సంబంధించి సిపిఐ సిపిఎం మద్దతు కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మరోపక్క స్టాలిన్ వ్యూహం కూడా మనం చూస్తే డిఎంకే ప్రస్తుతానికి వేచి చూసే దూరంలో ఉంది. అన్నా డిఎంకేతో పొత్తు వార్తలను స్టాలిన్ కొట్టిపారేశారు. తమ పాత మిత్రపక్షాలైనటువంటి వీసీకే వామపక్షాలతోనే ఉంటాయన్న ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు విజయ్కి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా వార్తలు రావడంతో పళనిస్వామి తన ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్ కి తరలించారు. అక్కడ రిసార్ట్ రాజకీయం నడుస్తోంది. ఇక గవర్నర్ నిబంధనల ప్రకారం విజయ్ 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి జాబితాను సమర్పించాలి. అప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండడానికి వారిని రిసార్ట్ లో ఉంచారు. ఒకవేళ అన్నాడీఎంకే నుంచి చీలిక వస్తే విజయ్కి లైన్ క్లియర్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ నిర్ణయాత్మక శక్తి ఎవరైతే ఉన్నారో కింగ్ మేకర్స్ అంతా కూడా వీసీకే అదేవిధంగా వామపక్షాల చేతుల్లోనే ఉంది. వాళ్ళంతా డిఎంకే వైపు ఉంటారా, లేకపోతే కొత్త శక్తిగా ఎదుగుతున్నటువంటి విజయ్ వైపు వెళ్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే మరో 5 నుంచి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వచ్చే 24 గంటల్లో వీసీకే అదేవిధంగా వామపక్షాల నిర్ణయం కూడా తమిళనాడు భవిష్యత్తుని నిర్ణయించే అవకాశం ఉంది. సో ఈ రాజకీయ పరిణామాలు అన్ని కూడా మనం చూస్తుంటే మరి ఈ యొక్క సందిగ్ధత, ఈ యొక్క ఉత్కంఠత ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లుగానే మనకి అర్థమవుతుంది. అయితే శ్రీనివాస్, ఈ గవర్నర్ కు సంబంధించి గవర్నర్ నిర్ణయాన్ని చాలా మంది కూడా తప్పుపడుతున్నారు. గవర్నర్ ముఖ్యంగా స్టాలిన్ కూడా, ప్రతిపక్ష నేత అయినటువంటి స్టాలిన్ కూడా బల నిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనే కానీ ఇక్కడ కాదు, లోక్ భవన్ లో కాదు అంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూస్తే చాలా మంది గవర్నర్ స్టాలిన్ అదేవిధంగా కమల్ హాసన్ అయితే ఒక మెట్టు ముందుకెళ్లి తమిళనాడు చరిత్రలో ఇది ముందు పెట్టినటువంటి అసాధారణమైనటువంటి ఫలితం 108 స్థానాలు గెలుచుకున్నటువంటి విజయ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుగా ఆహ్వానించాలి గవర్నర్. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం అనేది రాష్ట్ర ప్రజలకు అవమానించడమే, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటామని స్టాలిన్ చెప్పిన తర్వాత ఈ యొక్క మెలికలు పెట్టడం అనవసరం అని కూడా ఆయన తన ప్రకటనలో చెప్పారు. 233 మంది ఎన్నికైన ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం కూడా రాష్ట్రానికి అవమానకరం. రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతల్ని గుర్తు చేస్తున్నామంటూ ఆయన కమల్ హాసన్ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. సో ఇక మరోపక్క కొద్దిసేపటి సినీ నటుడైనటువంటి ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. అందరూ కూడా ఇప్పుడైతే గవర్నర్ పైన కొంత విమర్శల వెల్లువైతే వస్తుంది. మరి గవర్నర్ ఏం చేస్తారనేది కూడా చూడాలి. అయితే ఒకవేళ అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ బల నిరూపణ చేసుకోగలమని నిరూపించగలిగినప్పుడే ఆ అవకాశం ఇస్తానని గవర్నర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీసీకే కానీ వామపక్షాలు కానీ లేదా అన్నాడీఎంకే కానీ ఫ్యాక్షన్ వర్గం కానీ ఏం చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ ఉత్కంఠత మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ కృష్ణ.